సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రజల్లో సీఎం జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కుట్రలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మిథున్ రెడ్డి. రాయన్న దొరకలేదు లేదా రాయికి తగిలే గాయం పెద్ద గాయం ఉంటుంది. మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి సీను గారు కంటి లోపల తెగింది. రాయి అయితే పైన తగులుతుంది, కంటి లోపల తగిలిందంటే ఇంకా దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. అసలు రాయితో దాడి జరిగిందా, ఇంకేదన్నా ప్రయత్నం చేశారా అనేది ఖచ్చితంగా దీనిపైన లోతుగా దర్యాప్తు జరగాల్సిందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రజల్లో సీఎం జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కుట్రలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మిథున్ రెడ్డి. రాయన్న దొరకలేదు లేదా రాయికి తగిలే గాయం పెద్ద గాయం ఉంటుంది. మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి సీను గారు కంటి లోపల తెగింది. రాయి అయితే పైన తగులుతుంది, కంటి లోపల తగిలిందంటే ఇంకా దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. అసలు రాయితో దాడి జరిగిందా, ఇంకేదన్నా ప్రయత్నం చేశారా అనేది ఖచ్చితంగా దీనిపైన లోతుగా దర్యాప్తు జరగాల్సిందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను.